ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. దైవ కృపచేత మీలాంటి అనేకుల యొక్క ప్రార్థన ఫలితం యేసు దర్శించుచున్నాడు. పరిచర్య జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అనుదినము ఆన్లైన్ ద్వారా దేవుని బిడ్డలారా, ఇంకా అనేక కూటముల ద్వారాను, పత్రిక ద్వారాను, ఇంకా ప్రభువు బిడ్డలారా పలు రీతులుగా కృపగా ప్రజలను దర్శించుచున్నది. దేవుని యొక్క చిత్తమును మాత్రం మేము నెరవేర్చాలి. ప్రభు యొక్క కాపుదల, ప్రభు యొక్క పరిశుద్ధత, దేవుడిచ్చేటువంటి ప్రార్థనాత్మ, ఇంకా అవసరమైన బలం అందరికీ దేవుడు ఇవ్వాలని మమ్ములను తలంచి మీ వ్యక్తిగత ప్రార్థనలో వేడుకొనుమని నేను ప్రేమతో బ్రతిమాలుచున్నాను. ఈ దినమును ప్రభు ఒక సంతోషకరమైన దినముగా మీకు ఆశీర్వదిస్తాడు. ప్రభువును నమ్మువాడు వర్ధిల్లుతాడు. ప్రియులారా, ఈ దినమునకు అవసరమైన ప్రవచన వాక్కు నేను మీ కొరకు చదువుతున్నాను. యోహాను వ్రాసిన సువార్త 16వ అధ్యాయము 8వ వచనము. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఆయన వచ్చి ఎవరైనా? ఆయనే ఆదరణకర్త. ఆదరణకర్త అంటే ఎవరు? ఆయనే పరిశుద్ధాత్ముడు. అనుదినము పరిశుద్ధాత్మునితో పయనిస్తున్నాము కదా. మన పయనం ఆ పరమ కానాను వైపు చూస్తూ ఉంది అనేది మరచిపోవద్దు. అలాగైతే మనం పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుచున్నాం. ఈ దినం ఎలా ఉంటుంది ప్రభువా? ఈ దినమందు నేనేం చెయ్యాలి ప్రభువా? ఈ దినమంతా మీ హస్తం ఎలాగు నన్ను నడిపిస్తుందయ్యా, నాకేం అర్థం కాలేదు ప్రభువా అని మీరు కలత చెందనక్కర్లేదు. ఆమేన్. కొన్ని క్షణములు పరిశుద్ధాత్మతో మాట్లాడండి. నానా విధ భాషలో మాట్లాడండి, ఉల్లసించండి. పరిశుద్ధాత్మవశులై 5-10 నిమిషములైన ఆత్మవశులై ప్రార్థించండి. ప్రార్థించి ఈ దినమును ఆయన చేతికి హ్యాండ్ ఓవర్ చెయ్యండి. ఈరోజు వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆయన మీలో నివసించి మీకు దేవుడుగా ఉన్నప్పుడు మనం ఈ లోకములో ఉంటున్నాను గనుక లోకపు ఆత్మలు, లోకములో ఉన్నటువంటి వాంఛలు, లోక మనుషుల ద్వారా మనలను పాపములోనికి నడిపించటానికి సాతానుడు ఏదైనా ప్రణాళిక వేస్తున్నాడంటే వెంటనే ప్రభువు గద్దించి ఒప్పింపచేసి ఆ మార్గం గుండా వెళ్ళవద్దు అని దేవుడు గ్రహింపిస్తాడు. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. పాపమును ఆయన ఒప్పింపచేసి గ్రహింపచేయువాడు. గ్రహింపచేస్తాడు. వెంటనే మనల్ని మనం సరిచేసుకుంటాము. మనలను సాతానుడు పడద్రోయుటకు ప్రయత్నించిన వలలో కాపాడబడతాం. అందుకోసమే అభిషేకమును ప్రభువిస్తున్నాడు కదా. ఈ దినమందు దేవుడిచ్చే ఈ ఆలోచన, ఇది దేవుని యొద్ద నుండి వచ్చే ఆలోచనగా తీసుకొనండి. సరేనా? అనవసరమైన స్థలములకు వెళ్ళకూడదు, అనవసరమైన వ్యక్తులకు ఫోన్ చేయకూడదు, అనవసరంగా సమయం వ్యర్థు చేయకూడదు, అక్కడక్కడ కూర్చోకూడదు. దేవుని యొక్క ప్రసన్నతలో ఉండండి, అది చాలు. ఒకవేళ ఆఫీసులో ఉన్న పని చేస్తూనే అంతరంగంలో స్తోత్రం చెల్లిస్తూ ఉండండి. కిచెన్లో పని చేస్తూ ఉన్నప్పటికీ మీ నోరు ప్రభువుని స్తుతించాలి. దేవుడు నడిపిస్తాడు. ప్రభు యొక్క పరిశుద్ధ కాపుదల ఈ దినమంతా మీ మీద ఉంటుంది. ప్రార్థించుదామా? నాతో కలిసి ప్రార్థించండి. చేతులు పైకెత్తి, పరిశుద్ధమైన మంచి తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసు నామములో మీ బిడ్డలకు ఈ దినం మీరు చెప్తున్నారు, పరిశుద్ధాత్ముడా, పాపమును కూర్చి ఒప్పింప చేయువారయ్యా. మీ బిడ్డల కొరకు యుద్ధము చేయువాడా, శత్రువు వేసినటువంటి ఆ యొక్క వలను చూపించువాడా, ఒక మార్గము గుండా వస్తాడు, 7 ద్వారముల గుండా వెళ్ళిపోతాడని చెప్పారే. మీ బిడ్డలు శత్రువైన సాతాను చేత మోసపరచబడకుండా కంచె వేసి కాపాడండి. వారి పిల్లలను, ప్రత్యేకముగా యవ్వన తమ్ముళ్లను, చెల్లెళ్లను కాపాడండి. మనమ సంతతి వరకు మీ కాపుదల ఉంచండి. కృపాక్షేమములు మీ బిడ్డలను వెంబడించాలి. ఈ దినం ఒక ప్రభువా మాధుర్యమైన, సంతోషకరమైన దినముగా ఉండుటకు భారముతో నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునందు సంతోషంగా ఉండండి. అనేకులకు షేర్ చేయకుండా ఉండకూడదు, చెయ్యండి. తరువాత హిందీ భాష మాట్లాడేటువంటి ప్రజలు తెలిస్తే వాళ్లకు పంపండి. లేదంటే మీరు యూట్యూబ్లో చూస్తున్నారు కదా హిందీ మెసేజ్,
ఒక చిన్న ప్రార్థన చెయ్యండి. ప్రభువా, చాలామంది హిందీ మాట్లాడేటువంటి ప్రజలు, మా దేశ ప్రజలు వినాలి, ప్రభువులోనికి రావాలి, మీ రాజ్యం ఉత్తరాదిలో కట్టబడాలి. ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7295463663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.